నమస్తే. సిహెచ్9 న్యూస్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారులుగా సీనియర్ జర్నలిస్టులు గంగాధర్, జయచంద్రల నియామకం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారులుగా సీనియర్ జర్నలిస్టులు గంగాధర్, ఆంధ్రప్రభ బ్యూరో ఇన్ఛార్జ్ జయచంద్రలను రాష్ట్ర కమిటీ నియమించింది. ఈ నెల 27న చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల జనవరి 5 సభ్యత నమోదు జనవరి 5 నుంచి 20 వరకు. అభ్యంతరాల స్వీకరణ జనవరి 21, తుది జాబితా జనవరి 22. నామినేషన్ల స్వీకరణ జనవరి 23 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. నామినేషన్ల పరిశీలన జనవరి 23న 12 గంటల నుంచి 1 గంట వరకు. నామినేషన్లో ఉపసంహరణ జనవరి 23న 1 గంట నుండి 2 గంటల వరకు. అభ్యర్థుల తుది జాబితా జనవరి 23న 2 గంటలకు. పోలింగ్ జనవరి 27న ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. ఎన్నికల కౌంటింగ్ జనవరి 27న 2 గంటల నుండి. ఎన్నికల ఫలితాలు జనవరి 27న కౌంటింగ్ పూర్తయిన వెంటనే. మెంబర్షిప్ కమిటీకి సంబంధించి ఒక టీం ఏర్పాటు చేసుకున్నాం. అంటే తిరగలిగిన వాళ్ళు దాంట్లో అందరూ తిరగలేదు, కొంతమంది తిరుగుతారా. ఈ కమిటీ ఏం చేస్తుందంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంత ముందుగానే ఇంటిమేషన్ చేసుకుంటుంది, వాళ్ళు చేసిస్తారు. అంటే ఈ మనం ఏదైతే డేట్ పెట్టుకున్నామో ఆ డేట్లోనే విస్తృతమైన ప్రచారంతో పాటు మన అవగాహన కల్పించడం అన్ని ఒకేసారి జరుగుతాయి. మనం జిల్లా స్థాయి నుంచి ఏం చేయాలంటే ఖచ్చితంగా నియోజకవర్గానికి మనం టీం వేసుకోవాలా, కారు వెహికల్ పెట్టుకోవాలా. క్రైటీరియా ఫస్ట్ మనకు దీనికి మెంబర్షిప్ చేయడానికి క్రైటీరియా అట్లేం లేదు. అక్రిడేషన్ క్రైటీరియా కాదు. ప్రతి ఒక్కరూ వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా చిన్న పత్రిక కానీ పెద్ద పత్రిక కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సభ్యులు కాదు. బట్ ఎవరు మెంబర్లు కాదంటే యూట్యూబర్స్ మెంబర్స్ కాదు. ఇది క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. దీంట్లో కూడా యూట్యూబ్లో కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి పెద్ద ఛానల్స్ మాత్రమే గౌరవ సభ్యత్వం ఇవ్వబడుతుంది. ఇప్పుడు సుమన్ టీవీ ఉంది, పెద్ద ఛానల్ ఓటింగ్ ఉంది, గౌరవ సభ్యత్వం ఇస్తాము, వాళ్ళకి ఓటింగ్ ఉండదు. బట్ వాళ్ళ సభ్యులుగానే స్వీకరిస్తాం, వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి, అన్నీ ఉంటాయి వాళ్ళకి. నెక్స్ట్ చిన్న పత్రికలు అన్నీ ఎలిజిబుల్. చిన్న పత్రిక పెద్ద ఆర్గనైజ్డ్ ప్రతి పత్రిక దానికి సంబంధించినటువంటి వీళ్ళు సబ్ ఎడిటర్స్ కానీ ఎడిటర్స్ కానీ. అంటే మనం మెంబర్షిప్ తో పాటు ఐడి కార్డు లేకపోతే అక్రిడేట్ కార్డు ఏదో ఒకటి తీసుకోవాలి. వాళ్ళు తీసుకుంటాం సార్. వాళ్ళకి అప్లికేషన్ ఫామ్స్ ఇస్తాం. అప్లికేషన్ ఫామ్ లో నీట్ గా వాళ్ళ అక్రిడేషన్ ఉంటే అక్రిడేషన్ కార్డు, ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు ప్రూఫ్స్ తీసుకుంటాం.